సంగారెడ్డి జిల్లా పాసమైలారం ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. 34 మందికి పైగా గాయాలయ్యాయి. భవనం శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. వెలికి తీసిన మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లుగా సమాచారం. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. సిగాజీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. తీవ్రంగా గాయపడిన వారిలో సంఘటనా స్థలిలోనే 5గురు మృతి చెందగా మరో 7 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోగా మరో భవనానికి బీటలొచ్చాయి. శిథిలాల కింద 30 నుండి 40 మంది ఉన్నట్లుగా సమాచారం. శిథిలాల కిందున్న వారిని గుర్తించేందుకు యత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు పరిశ్రమ లోపల పరిస్థితిని డ్రోన్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఇంకా ఏమైనా మృతదేహాలున్నాయా అని చెక్ చేస్తున్నారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పాసమైలారం కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్మికులు ఇంకా పరిశ్రమలోనే చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇదే టైంలో పరిశ్రమలోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికుల కుటుంబాలు ప్రయత్నించాయి. తమ వారి ఆచూకీ చెప్పాలంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలోకి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పాసమైలారం ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మినిట్ టు మినిట్ స్పాట్లో ఏం జరుగుతోంది అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని సహాయక చర్యలను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన వారికి సాధ్యమైనంత మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. దురదృష్టవశాత్తు జరిగిన ఘటనలపై రాజకీయం చేయడం సరికాదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. పాసమైలారం ప్రమాదం జరిగిన వెంటనే అన్ని విభాగాల అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లుగా వివరించారు. ఘటనా స్థలిని కార్మిక శాఖ మంత్రి వివేక్తో కలిసి ఆయన పరిశీలించారు. ఇటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి దగ్గరుండి పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. పాసమైలారం సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. శిథిలాల కింద ఎంతమంది కార్మికులు ఉన్నారో స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 12 మంది చనిపోయారన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు ఆయన.
సంగారెడ్డి పాసమైలారం ఘటనలో బీహార్కు చెందిన కార్మికులు త్రుటిలో తప్పించుకున్నారు. తాను డ్యూటీలోకి వెళ్లిన కాసేపటికే పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పేలుడు జరిగిన భవనంలో 60 మంది కార్మికులున్నారని బిగ్ టీవీతో చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. పాసమైలారం సిగాచి ఫార్మా కంపెనీలో ఇప్పటికే ప్రమాద తీవ్రత అనేది ఇంకా పెరిగింది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్ 3 అంతస్తుల బిల్డింగ్ కొలాప్స్ అయిందో ఆ బిల్డింగ్ మొదటి అంతస్తులోనే ఎక్కువగా కార్మికులు పనిచేస్తుంటారు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. పౌడర్ ఏదైతే మనకు కనిపిస్తుందో అది మైక్రో క్రిస్టల్కి సంబంధించినటువంటి మెడిసిన్ తయారయ్యేటువంటి పౌడర్ అని కూడా తెలుస్తుంది. అయితే మనం చూడొచ్చు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సహాయక చర్యలు ఆ పౌడర్ని ఆ ప్యాకింగ్ ఏదైతే ఉందో ఆ ప్యాకింగ్ యూనిట్లోనే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే బీహార్కి సంబంధించినటువంటి కార్మికులు కూడా ఎక్కువ మంది ఇక్కడ పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ శిథిలాల కింద ఎక్కువ కార్మికులు పనిచేస్తున్న నేపథ్యంలో ఇటువైపుగా వచ్చి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సో ఇప్పటికే జితేందర్ आप बोलिए अभी ये नीचे आप बोल रहे 30 जन रहते हैं, आपका पहचानत वाला कितना दिन है? एक राजू कुमार, एक छोटे लाल। क्या पैकिंग करता है उसमें? पाउडर पैकिंग होता है, एमसीसी पाउडर। कितना घंटा काम रहता है उसमें? वो हम लोग का 8 घंटा रहता है, मगर हम लोग 4 घंटा ओटी करता है, 12 घंटा। कितने बजे ड्यूटी उतरा? 8 बजे से 8 बजे तक। 8 बजे तक? सुबह 8 बजे आप अंदर ही थे? नहीं, 8 बजे हाँ अंदर था, 8 बजे के बाद आउट मार के चला गया। 8 बजे तक आप आउट आ गए। बाद में कितना जन अंदर आया? 60 प्लस आता। 60 प्लस आता? वो बिल्डिंग में 60 प्लस आता? अभी कैसा है हम लोग का हालत, अभी कैसा आपको कुछ आइडिया? वो अब तो देखने पे ही पता चलेगा, ये लोग छुपा रहा है क्या कर रहा है कौन जानता है। और आप भी 2 घंटे रहते तो अंदर ही रहने वाला था, आपका ड्यूटी खत्म हो गया इसलिए आप बच गया? हमारा ड्यूटी खत्म हो गया इसलिए हम लोग चला गया। हमारे जाने के बाद 1 घंटा के बाद वो लास्ट हो गया। लास्ट हो गया। कौन पता चला आपको? आप कहाँ रहते इधर? हमारा रूम बलग में ये ब्लास्ट गया ना, आवाज हमारे रूम तक गया। नजीक में ही आपका? हमारा रूम में नजदीक है। कितना जन आप रहता है? बिहार लोग इसमें कितना जन काम कर रहे हैं? इसमें 100 प्लस काम करता है। हाँ। आज इंसिडेंट हुआ ना ब्लास्टिंग, उस टाइम में कितना जन अंदर था? 110। 110 है। अभी था उस टाइम में थी मैं 46 गए थे। 46 बाहर गए? हाँ बाहर गए थे, बॉडी गए थे उनका। बॉडी गए? हाँ बॉडी गया था 46। बस में वो गए थे। ओके। बस में जो अगल बगल सीट नहीं होता है, हाँ। एक सीट पे 2 लेके जाते थे, जो बीच में सीट बचा हुआ था ना उसी पे सुता के ले जाते थे। जो अब हॉस्पिटल में वो सब गए थे तो 10 गो के नाम मिला, बाकी बोल रहे तो बॉडी नहीं है ऐसे बोल रहे थे। సరే ఇప్పుడు చూడొచ్చు మనం ఇంకా సహాయక చర్యలు అనేది కొనసాగుతున్నాయి. మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే బిల్డింగ్ కుప్పకూలిందో ఆ బిల్డింగ్ సంబంధించినటువంటి గ్రౌండ్ ఫ్లోర్, అయితే గ్రౌండ్ ఫ్లోర్లో దాదాపు 50 నుంచి 60 మంది పనిచేస్తారు. శిథిలాల కింద ఇంకా కార్మికులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి. వాళ్ళు ఇద్దరు ఎప్పుడైతే ఇప్పుడు మనతో మాట్లాడిన వాళ్ళిద్దరు కూడా వాళ్ళు ఉదయం వరకు అందులో పనిచేశారు. 8 గంటల వరకు వాళ్ళ డ్యూటీ అయిపోవడంతో బయటకు వచ్చారు. అయితే వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు ఎంతమంది లోపలికి వచ్చారని. ఆ బిల్డింగ్లో దాదాపు 60 మంది పనిచేస్తారు. ఇంకా శిథిలాల కింద కార్మికులు అట్లే ఉన్నట్టున్నారు అని కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ వైపుగానే ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు చూసిన నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకే హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ బృందాలు కూడా ఇప్పుడు ఆ దిశగా ఏదైతే మొదట ఇప్పటివరకు ముందు వైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాయి, ఇప్పుడు ఆ శిథిలాల కింద ఎక్కువ వైపు కార్మికులు ఇటువైపు ప్యాకింగ్ చేసే వైపు ఉన్న నేపథ్యంలో ఆపరేషన్స్ అనేవి ఇటు వెనుక వైపు నుంచి ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఆ శిథిలాల కింద ఇంకెంతమంది కార్మికులు ఉన్నారనేది కూడా మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ నరసింహతో కలిసి సాగర్, బిగ్ టీవీ, పాషా.